ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లాలో శ్రీ బ్రహ్మ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు. కృష్ణా జిల్లా సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ తరగతులు. ప్రకాశం జిల్లా ఈతముక్కల ఎంపీపీఎస్ పాఠశాలలో ధ్యాన శిక్షణ కార్యక్రమాలు. బ్రహ్మర్షి పత్రిజీ చైతన్య జ్యోతితో ఇంటింటా జ్ఞానజ్యోతులు వెలగాలంటున్న పిరమిడ్ మాస్టర్స్. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా అశోక్ నగర్ శ్రీ బ్రహ్మ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ వేడుకలు పిరమిడ్ మాస్టర్స్ పాండురంగయ్య, విజయలక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాస్టర్స్ మునిబాబు, సుగుణ తదితరులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో మునిబాబు, సుగుణ దంపతులు నూతన ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. అతిథులు పిరమిడ్ విశిష్టతను తెలియజేస్తూ ధ్యానం, సజ్జన సాంగత్య కార్యక్రమాలలో అందరూ తప్పకుండా పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తరువాత అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కృష్ణా జిల్లా గన్నవరం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు మాస్టర్ నాగరమాదేవి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధ్యాన జగత్ మాసపత్రిక ప్రచురణకర్త ధ్యానరత్న కేశవరాజ్ మరియు బ్రహ్మ విద్వాన్మణి రాజకుమారి విచ్చేశారు. ఈ నేపథ్యంలో అతిథులు చక్కటి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. పత్రి గారితో తమకున్న 30 సంవత్సరాల అనుబంధాన్ని ఎంతో చక్కగా వివరించారు. ధ్యాన జగత్ మాసపత్రికను అందరికీ పరిచయం చేశారు. రెడీకి ఆరబెట్టుకొని దాంట్లో పెట్టుకున్నాడు. ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని చూపించాడు. సార్, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ధ్యానం అనేది తెలుసుకోవాలని దాంట్లో ఎవరూ ఇయ్యలేదు, దొరకలేదు. ఒకరోజు నడిచిపోతామంటే ధ్యానం అనేటువంటిది కనపడింది ఈ పేపర్లో. దాని అట్నే తీసుకుంటే మట్టి కూడదైపోయి స్టైల్ అంతా పోయిన తర్వాత పుచ్చుకుంటుంది కదా పేపర్లో. అక్కడ పురికిలు పడిపోయింది, దొరికింది. దాన్ని తెచ్చి కడిగి ఆరబెట్టి దీన్ని జాగ్రత్తగా నేను పెట్టుకున్నాను. చిత్తూరు జిల్లా పలమనేరు పాతపేట సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో 82వ భగవద్గీత సప్తాహం పలమనేరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భగవద్గీత సప్తాహం 7వ రోజులో భాగంగా జ్ఞాన ప్రబోధకులుగా మాస్టర్ బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయానికి విచ్చేసిన భక్తులు మరియు ధ్యానులకు బాలాజీ భగవద్గీత యొక్క సారాంశాన్ని వివరించారు. అనంతరం చక్కటి గీతలాపనతో అందరి చేత ధ్యానం చేయించారు. 7 రోజులు పూర్తయిన సందర్భంగా మాస్టర్ సురేష్ భగవద్గీత పుస్తకాలు అందరికీ పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా ఈతముక్కల ఎంపీపీఎస్ పాఠశాలలో ధ్యాన శిక్షణ కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్ మూర్తి విద్యార్థులకు ధ్యానం, శాకాహార విశిష్టతను బోధించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో నిష్ఠతో ధ్యానం చేశారు. వివేకానందుడు చిన్నప్పటి నుంచి ధ్యానం చేశాడు. రమణ మహర్షి చిన్నప్పటి నుంచి ధ్యానం చేశాడు. గౌతమ బుద్ధుడు, వాల్మీకి, వేదవ్యాసు, షిరిడి సాయిబాబా, వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, వెంకటేశ్వర స్వామి, కైలాసంలో శివుడు, గంధమాదన పర్వతం మీద ఆంజనేయ స్వామి, వాళ్ళంతా ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటారు. అందరూ ధ్యానం చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఖాళీగా ఉంటే ధ్యానం చేసుకోవాలి. ఆరోగ్యం కావాలంటే ధ్యానం చేయాలి. ఇంట్లో సమస్యలుంటే ధ్యానం చేయాలి. మనశ్శాంతి కావాలంటే ధ్యానం చేయాలి. బుద్ధి బాగా పనిచేయాలంటే ధ్యానం చేయాలి. చంద్రగఢ్, ఒట్కూరు, నారాయణపేట, ధన్వాడ, చంద్రాస్పల్లి, మహబూబ్ నగర్, దస్కపల్లి తదితర ప్రాంతాలలో బ్రహ్మర్షి పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాస్టర్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం 28వ రోజులో భాగంగా ప్రజలందరినీ పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమానికి ఆహ్వానిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల మాస్టర్స్ పత్రిజీ శక్తిస్థల నుండి వచ్చిన అఖండ జ్యోతిని అందుకొని ఇంటింటా జ్ఞానజ్యోతులు వెలగాలని కోరుకుంటూ ఎంతో ఉత్సాహంగా జ్యోతికి బ్రహ్మరథం కట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ లోప్సాంగ్ రాంప ధ్యాన కేంద్రంలో ఉరవకొండ పిఎస్ఎస్ఎం 30వ వార్షికోత్సవ ధ్యాన సంబరాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 9వ తేదీ శనివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సంత్ సదానందగిరి మహారాజ్ గారు హాజరు కానున్నారు. అలాగే వారితో పాటు స్వామి ఆత్మజ్ఞానంద సరస్వతి కూడా పాల్గొననున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట సీతారామచంద్ర స్వామి ఆలయం ఫంక్షన్ హాల్లో పత్రిజీ మహాప్రభంజనం కార్యక్రమం మాస్టర్ రమ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 10వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్తాల్ ట్రస్టీ సాంబశివరావు, సినీఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్లు పాల్గొననున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేద వ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతుల కార్యక్రమాన్ని బుద్ధులూరు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 10వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మ విద్వారిష్ట రాజకుమారి పాల్గొననున్నారు. కైలాసపురి, కర్తాల్, రంగారెడ్డి జిల్లా వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో విశ్వ శాంతిని కాంక్షిస్తూ పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం అద్భుతంగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ సభ్యులు. ఈ కార్యక్రమం డిసెంబర్ 21వ తేదీ గురువారం నుండి 31వ తేదీ ఆదివారం వరకు జరగనుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ లలిత మేడం గారు విచ్చేశారు. అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.